స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. కువలయ పీడము అను గజమును వధించుట. ఉదయము కాలకృత్యములు తీర్చుకొని స్నానాలు ముగించిన తర్వాత కృష్ణ బలరాములు రంగస్థలంలో మ్రోగిన దుందుబి ధ్వనులను విన్నారు. వినోదాన్ని తిలకించడానికి వెంటనే వారు అక్కడకు బయలుదేరారు. రంగస్థల ద్వారము దగ్గరకు చేరిన వారికి అక్కడ కువలయ పీడము అనే పెద్ద ఏనుగు, దానిపైన కూర్చొని నడిపిస్తున్న మావటివాడు కనిపించారు. మావటివాడు ఏనుగును ద్వారానికి ఎదురుగా నిలిపి వారి మార్గాన్ని నిరోధించాడు. మావటివాని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఏనుగుతో పోరాడడానికి సన్నద్ధుడై నడుమును బిగించాడు. తరువాత అతడు గంభీర స్వరంతో మావటివాణిని సంబోధిస్తూ, ఓ ధూర్త మావటివాడా, వెంటనే పక్కకు తొలగి మాకు దారి ఇవ్వు. నా దారికి అడ్డు వస్తే నిన్ను నీ ఏనుగును యమపురికి పంపిస్తాను అని అన్నాడు. ఆ విధంగా కృష్ణునిచే అవమానితుడైన మావటివాడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. అంతకు ముందే యోచించినట్లు కృష్ణునితో పంతమాడడానికి వాడు ఏనుగును దాడి చేయడానికి ఉసిగొల్పాడు. అప్పుడు ఆ ఏనుగు కృష్ణుని వైపుకు పరిగెత్తింది. ఆ విధంగా అది పరిగెత్తి తన తొండముతో కృష్ణుని పట్టుకోబోయింది. కానీ ఆ దేవదేవుడు అతి నేర్పుగా దాని వెనుకకు వెళ్ళిపోయాడు. ఏనుగు తన కాళ్ల వెనుక కృష్ణుడు దాగుకోవడం చూడలేకపోయింది. అయినా అది కృష్ణుని గమనించి తిరిగి అతనిని పట్టుకోబోయింది. ఈసారి కూడా దేవదేవుడు దాని పట్టును తప్పించుకొని ఏనుగు వెనుకకు పరిగెత్తి దాని తోకను పట్టుకున్నాడు. అప్పుడు అతడు ఆ తోకను బలంగా లాగుతూ కువలయ పీడాన్ని 25 గజాల దూరం లాగాడు. చిన్నప్పుడు తాను దూడతోకను పట్టుకొని అటు ఇటు లాగినట్లు ఆ దేవదేవుడు ఏనుగును అటు నుండి ఇటు, ఇటు నుండి అటుకు లాగాడు. తరువాత అతడు దాని ముందుకు వచ్చి చేతితో దానిని గట్టిగా చరిచి తిరిగి తప్పించుకొని దాని వెనుకకు వెళ్ళిపోయాడు. తరువాత దాని 2 కాళ్ళ ముందు నేలపై పడినట్లు నటించి ఆ ఏనుగు కూడా పడిపోయేటట్లు చేశాడు. కానీ అతడు వెంటనే లేచి నిలబడ్డాడు. ఏనుగు మాత్రము అతడు ఇంకా నేల మీద పడే ఉన్నాడని తలుస్తూ దంతాలతో అతనిని పొడవబోయి నేలనే త్రవ్వింది. ఏనుగు ఈ విధంగా హింసించబడినా మావటివాడు దానిని కవిస్తూనే ఉన్నాడు. తిరిగి ఆ ఏనుగు పిచ్చిగా కృష్ణుని వైపుకు పరుగుతీసింది. ఈసారి కృష్ణుడు అది దగ్గరకు రాగానే దాని తొండాన్ని పట్టుకొని లాగి క్రింద పడేశాడు. మావటివానితో సహా ఏనుగు క్రింద పడిపోగానే దేవదేవుడు దానిపైకి దుమికి దాని ఒక దంతాన్ని ఊడబెరికి దానితో ఏనుగును మావటివాణిని కొట్టి చంపాడు. ఆ విధంగా గజవధ తరువాత శ్రీకృష్ణుడు ఏనుగు దంతాన్ని తన భుజం మీద పెట్టుకున్నాడు. చెమట బిందువులతోనూ ఏనుగు నుండి చిందిన రక్తపు బొట్లతోనూ అత్యంత సుందరంగా కనిపిస్తూ అతడు రంగస్థలం వైపునకు నడిచాడు. బలరాముడు ఏనుగు యొక్క ఇంకొక దంతాన్ని తన భుజంపై పట్టుకున్నాడు. గోపబాల సహితులై వారిద్దరూ రంగస్థలంలో ప్రవేశించారు. బలరామునితోనూ గోపబాల మిత్రులతోనూ కూడి శ్రీకృష్ణుడు రంగస్థలంలో ప్రవేశించినప్పుడు మల్లురకు కృష్ణుడు అచ్చము పిడుగు వలె గోచరించాడు. జనసామాన్యానికి నరవరునిగా కనిపించాడు. వనితలకు మూర్తిభవించిన మన్మధునిలాగా కనిపించాడు. అచట ఉన్నట్టి దుష్టులకు క్షత్రియులు అతనిని తమను దండించేవానిగా పరమశాసకునిగా చూశారు. నందయశోదలకు అతడు ప్రియమైన పుత్రునిలాగా కనిపించాడు. భోజరాజగు కంసునికి అతడు మూర్తిభవించిన మృత్యువుగా గోచరించాడు. ఈ విధంగా వివిధ జనులకు వివిధ రీతులలో గోచరిస్తూ శ్రీకృష్ణుడు బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి రంగస్థలంలో ప్రవేశించాడు. కృష్ణుడు అప్పటికే కువలయ పీడాన్ని వధించాడని విన్న కంసుడు అతడు దుర్జేయుడని నిస్సందేహముగా తెలుసుకున్నాడు. అందుకే ఆ భోజరాజు కృష్ణుని గురించి అతి భీతి చెందాడు. దీర్ఘబాహువులు కలిగిన కృష్ణ బలరాములు చక్కని వస్త్రధారణం చేసి అచ్చట ఉన్నట్టి జనులందరికీ పరమ ఆకర్షణీయులయ్యారు. అప్పుడు మధురాపుర జనులు శ్రీకృష్ణ లీలలను కీర్తించడం మొదలుపెట్టారు.
శ్రీకృష్ణుడు వసుదేవ నందనునిగా జన్మించడము, గోకులంలో నంద యశోదల రక్షణలోకి చేరడము, తమను అనుగ్రహించడానికై మధురకు వచ్చేంత వరకు జరిగిన సంఘటనలను అన్నింటినీ వారు కీర్తించారు. పూతన వధ గురించి, సుడిగాలి రూపంలో వచ్చినట్టి తృణావర్తుని సంహారం గురించి, యమలార్జున వృక్షాల రూపంలో ఉన్నట్టి సోదరుల ఉద్ధారం గురించి వారు చర్చించుకున్నారు. మధురాపుర జనులు తమలో తాము చర్చించుకుంటూ శంఖచూడు, కేసి, ధేనుకాసురుడు మరెందరో అసురులు బృందావనంలో కృష్ణ బలరాములచే వధింపబడ్డారు. శ్రీకృష్ణుడు బృందావన గోపజనులను దావానలము నుండి కూడా కాపాడినాడు. యమునా జలాలలోని కాళీయుని దండించి ఆ దేవదేవుడు స్వర్గరాజు ఇంద్రుని గర్వాన్ని అణిచాడు. గోవర్ధన పర్వతాన్ని వరుసగా 7 రోజులు ఎత్తిపట్టి ఇతడు గోకులవాసులను కుండపోత వాన, తుఫాను, వడగండ్ల నుండి రక్షించాడు అని అనుకున్నారు. తరువాత వారు బలరాముని గురించి మాట్లాడుకున్నారు. బలదేవుని అందమైన పద్మనయనాలను గురించి పలుకుతూ వారు ఇతడు ప్రలంబాది అసురులను కూడా వధించాడు అని ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అలా వారు కృష్ణ బలరాముల కార్యాలను గురించి మాట్లాడుకునే సమయంలో మల్లయుద్ధ పోటీని చాటుతూ నానా రకాలైన తూర్యములు మ్రోగించబడినాయి. అప్పుడు సుప్రసిద్ధ మల్లుడైన చాణూరుడు కృష్ణ బలరాములతో మాట్లాడుతూ, కృష్ణ బలరాములారా, మీ గత కార్యకలాపాల గురించి మేము విన్నాము. మీరు గొప్ప వీరులు, అందుకే రాజు మిమ్మల్ని పిలిపించాడు. మీ భుజములు మహాబలిష్టములని మేము విన్నాము. రాజు ఇక్కడ సమకూడిన ప్రజలందరూ మీ మల్లయుద్ధ కౌశలాన్ని చూడబోతున్నారు. పౌరుడు సర్వదా విధేయుడై ఉండి రాజ్యమేలే రాజు మనస్సును తృప్తిపరచాలి. మీరు గొల్లబాలురు, అడవిలో గోవులను మేపేటప్పుడు మీరు మల్లక్రీడలో ఆనందించేవారని మేము విన్నాము. కనుక రాజుతో పాటు ఇక్కడున్న ప్రజలందరూ ఆనందించేటట్లు మీరు మాతో మల్లయుద్ధం చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. చాణూరుని మాటల ఉద్దేశాన్ని శ్రీకృష్ణుడు వెంటనే అర్థం చేసుకొని వానితో మల్లయుద్ధానికి సిద్ధపడ్డాడు. అయినా కాల పరిస్థితులను అనుసరించి అతడు మాట్లాడుతూ, నీవు భోజరాజు ఆశ్రయంలో ఉన్నావు, మేము వనవాసులము. మేము కూడా పరోక్షంగా అతని ప్రజలమే కనుక సాధ్యమైనంత వరకు అతనిని ప్రసన్నుని చేయడానికి ప్రయత్నించదము. ఈ మల్లయుద్ధ ఆహ్వానము అతడు చూపిన అనుగ్రహమే కావచ్చును. కానీ యథార్థం ఏమంటే మేము పసివారము, బృందావనంలో సమవయస్కులైన మిత్రులతో ఆడుకునేవారము. మాతో సమానమైన వయస్సు గల వారితో, సమబలము కలవారితో యుద్ధము చేయడము మాకు మంచిదని, మీ వంటి మహామల్లులతో పోరాడటము ప్రేక్షకులకు శుభకరము కాదని మేము భావిస్తున్నాము. ఇది వారికి ధర్మవిరుద్ధమే అవుతుంది అని అన్నాడు. దానికి సమాధానంగా చాణూరుడు పలుకుతూ, కృష్ణ, నీవు పసివాడవు గాని కిశోరావస్థలో ఉన్నవాడివి గాని కావని మాకు బాగా తెలుసు. నీవు అందరికీ అతీతుడవు. నీ అగ్రజుడు బలరాముడు కూడా అంతే. 1000 ఏనుగులతో పోరాడగలిగిన కువలయాపీడాన్నే నీవు చంపావు కదా, దానిని నీవు ఎంతో అద్భుతంగా వధించావు. మీరు బలవంతులు కనుక మాలో బలవంతులైన మల్లులతో పోరాడటము సబబే అవుతుంది. కనుక నేను నీతో మల్లయుద్ధం చేస్తాను. నీ అగ్రజుడైన బలరాముడు ముష్టికునితో పోరాడవచ్చును అని అన్నాడు. ఆ విధంగా చాణూరుడు కృష్ణునితో మల్లయుద్ధం చేయడానికి తన సంకల్పాన్ని వెలుబుచ్చాడు. జయ కృష్ణ ముకుంద మురారి